డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది. పండుగ సీజన్ను టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్లో కనిపించడం సినిమాకు అదనపు హైప్ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో మన శంకర వరప్రసాద్ గారు బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, మూడో రోజు మన శంకర వరప్రసాద్ గారి చిత్రం ఎన్ని కోట్లు రాబట్టింది, ఈ వివరాల గురించి ఒక్కసారి వెళ్దాం. సంక్రాంతి బరిలో నిలిచిన మన శంకర వరప్రసాద్ గారు మూవీని షైన్ స్క్రీన్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సాహు గారు పార్టీ సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, భీమ్ సీసింద్ర సంగీత ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. భారీ ప్రొడక్షన్ వాల్యూస్, స్టార్ కాస్టింగ్ కారణంగా సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేటికల్ బిజినెస్ విషయానికి వస్తే ఆంధ్ర రైట్స్ 55 కోట్లు, నైజాం రైట్స్ 32 కోట్లు, సీ రేట్ 18 కోట్లు కాగా తెలుగు రాష్ట్రాల్లోనే మొత్తం 105 కోట్ల బిజినెస్ క్లోజ్ అయింది. ఇతర రాష్ట్రాలు కలిపి ఇండియా మొత్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 120 కోట్లకు చేరగా ఓవర్సీస్ నార్త్ అమెరికా రైట్స్ సుమారు 20 కోట్లకు అమ్ముడయ్యాయి. మొత్తం వరల్డ్ వైజ్గా ఈ సినిమాకు 140 కోట్ల నుండి 150 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు అంచనా. ఈ లెక్కల ప్రకారం సినిమా పూర్తి స్థాయిలో లాభాలకు రావాలంటే బాక్సాఫీస్ వద్ద కనీసం 280 నుండి 300 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక కలెక్షన్స్ వివరాలకు వెళ్తే ఇండస్ట్రీ ట్రాకింగ్ లెక్కల ప్రకారం ఈ సినిమా ప్రీమియర్స్ డే రోజున సుమారు 9.35 కోట్ల నెట్ వసూలు సాధించింది. ఇది విడుదలకు ముందే ఏర్పడిన బడ్జెట్కు స్పష్టమైన సూచనగా మారింది. ఆ తర్వాత డే 1 నాడు ఏకంగా 32.25 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదు చేసింది. సంక్రాంతి సెలవులు, మెగాస్టార్ చిరంజీవి క్రేజ్, ఫ్యామిలీ ఆడియన్స్ స్పందన అన్ని కలిసి ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ కారణమయ్యాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే సహజంగా డే 2 నాడు కాస్త డ్రాప్ కనిపించింది. ఆ రోజున సినిమా 19.5 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు అంచనా. డే 1తో పోలిస్తే కలెక్షన్స్ తగ్గుదల ఉన్నప్పటికీ మొత్తంగా కలెక్షన్స్ మాత్రం స్ట్రాంగ్గానే కొనసాగుతున్నాయి. ఇక మూడో రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే ట్రేడ్ వర్గాలు మరింత స్ట్రాంగ్ ఫిగర్స్ను అంచనా వేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, నైజాంలో కలిపి 20 నుంచి 25 కోట్ల వరకు, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో సుమారు 6 కోట్లు, ఓవర్సీస్లో దాదాపు 6 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ లెక్కన మూడో రోజు వరల్డ్ వైజ్గా 38 నుంచి 40 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. పాజిటివ్ టాక్, పండుగ సీజన్ అడ్వాంటేజ్, మెగాస్టార్ స్టామినా అన్ని కలిపి సినిమా బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా మేకర్స్ అధికారికంగా 2 రోజుల కలెక్షన్స్ ప్రకటించారు. మన శంకర వరప్రసాద్ గారు ఫస్ట్ డే రోజునే 84 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. అంతేకాదు 2 రోజుల్లోనే వరల్డ్ వైజ్గా 120 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించినట్లు అధికారికంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన కలెక్షన్స్ పోస్టర్ను సోషల్ మీడియాలో విడుదల చేయగా అభిమానులు సంబరం చేసుకుంటున్నారు. అలాగే ఓవర్సీస్ మార్కెట్లోనూ చిరంజీవి దుమ్మురేపుతున్నారు. ముఖ్యంగా యూకే అండ్ ఐర్లాండ్ మార్కెట్లో కేవలం 72 గంటల్లోనే $180,000 గ్రాస్ వసూలు కావడం విశేషం. ఇది మెగాస్టార్ చిరంజీవి కెరియర్లోనే యూకేలో 72 గంటల్లో అత్యధిక వసూలు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. దీంతో మన శంకర వరప్రసాద్ గారు యూకే బాక్సాఫీస్ వద్ద నెంబర్ 1 గ్రాసర్గా నిలిచారు. చిరంజీవి సంక్రాంతి బరిలో దిగితే ఎలా ఉంటుందో ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్కు చూపిస్తుంది. ఫెస్టివల్ సీజన్లో మెగాస్టార్ మూవీకి హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉంటాయో స్పష్టంగా రుజువు అవుతుంది. ఇదే ట్రెండ్ కొనసాగితే రాబోయే రోజుల్లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాతలు అయితే ఈ సినిమా 400 నుంచి 500 కోట్ల గ్రాస్ వసూలు చేసే సామర్థ్యం ఉందని నమ్మకం చెబుతున్నారు. సంక్రాంతి సెలవులు పూర్తయ్యే వరకు మన శంకర వరప్రసాద్ గారి బాక్సాఫీస్ ప్రయాణం ఎంత దూరం వెళ్తుందో చూడాలి. మరి మీరు కూడా మన చిరంజీవి గారి, మన శంకర వరప్రసాద్ గారి మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే టోటల్ రన్ టైంలో ఎంత కలెక్ట్ చేసింది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.